ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా జరిగింది. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాలలో కలిసి చదివిన స్నేహితులు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, అనుభవాలు పంచుకోవడం, గురువులకు ఘన సన్మానాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల మాజీ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. విద్యార్థి దశలో తమకు అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ గురువుల పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత అందరూ ఒకచోట కలవడం చాలా ఆనందంగా ఉందని, పాఠశాల రోజుల జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో సాధించిన విజయాలను పరస్పరం పంచుకున్నారు. అలాగే పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్నేహబంధాలను మరింత బలపరుస్తూ పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో పూర్వపు ఉపాధ్యాయులు హెచ్ఎం సల్లావుద్దీన్, మహబూబ్ బాషా, బెంజమిన్, ప్రజ్ఞ నరసింహారెడ్డి, విజయ్ కుమార్, సుధాకర్, రామచంద్రయ్య, స్వామి, అరుణకుమారి, జయపాల్, వెంకటలక్ష్మమ్మ, శకుంతల మరియు పూర్వపు విద్యార్థులందరూ కలిసి పాల్గొన్నారు. ఇంకా ముక్కలు చేద్దామండి. అదే